ఓం 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 క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రాన్ని తెలుసుకొని క్షేత్రాన్ని అర్థం చేసుకొని క్షేత్రం ద్వారా క్షేత్రజ్ఞుణ్ణి గ్రహించడమే జ్ఞానము. అదే మానవ జీవిత పరమార్థము. ఆ క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి సాధనలను ఇక్కడ మహర్షి పొందుపరిచారు. ఆ సాధనలలో మొదటి శ్లోకంగా అశక్తిర్నభిష్వంగః అమానిత్వం మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం మౌనం ఆత్మవినిగ్రహః లేక స్థైర్యం ఆత్మవినిగ్రహః. తరువాత ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. సాధనల లిస్టును కంటిన్యూ చేస్తున్నారు. ఇవి మన కోసం ఉద్ధరించబడినవే. ఇంద్రియ అర్థేషు వైరాగ్యం అనహంకారం అనహంకారః ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోష అనుదర్శనం. అది ఇంద్రియములకు సంబంధించిన విషయములైన శబ్దాదుల యందు వైరాగ్యం, అహంకారము లేకుండుట. ఆ పార్ట్ మొదటి పాదం చూద్దాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ అహమస్మి 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 అహమస్మి. ఇంద్రియ అర్థేషు, ఇంద్రియములు మనకు తెలుసు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వాటి యొక్క అర్థములు, టార్గెట్స్. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక టార్గెట్ ఉంటుంది. ప్రయోజనాలు, ఏ ప్రయోజనం కోసం ఆ ఇంద్రియం ఉద్దేశించబడినదో దానిని ఇంద్రియార్థము అంటారు. ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థములయందు, శబ్దాదిషు అన్నారు ఆయన. శబ్దము మొదలైన వాటి యందు. ఇంద్రియార్థములు అంటే శబ్దాదులే కదా, అందుకే శబ్దాదిషు, శబ్దాదుల యందు. అవి ఎలా ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి. తెలుస్తున్నవి, తెలియనివి. దృష్ట అదృష్టేషు. అదృష్టం అన్ఫోర్సీన్, దృష్టం సీన్. సీన్ అంటే కంటితోనే కాదు, ఏ ఇంద్రియంతోనైనా ఎక్స్పీరియన్స్ అవుతే దానిని సీన్ అనే బాస్కెట్లో వేయాలి. అంటే దృష్టం. అదృష్టం ఏ ఇంద్రియానికి తెలియకుండా, ఇంకా మనకు ఏ విధమైన ఐడియా లేకుండా ఉన్న వాటిని అదృష్టం. అదృష్టం అంటే ఏదో చాలా నాకు అదృష్టం కలిసి వచ్చిందండి, దట్స్ ఓకే, దట్స్ ఆల్సో అదృష్టం. వాట్ ఎవర్ ఫార్చ్యూన్ దట్ కమ్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ అదృష్టం. దృష్టం అదృష్టం. శబ్దాది విషయేషు, శబ్దాదిషు, దృష్టాదృష్టేషు
అంటే ఏమిటి? భోగేషు, భోగములయందు, వైరాగ్యం, విరాగ భావ వైరాగ్యం. వన్ వర్డ్. ఇంద్రియార్థేషు వైరాగ్యం నన్న ఈజ్ ఈక్వల్ టు భోగములయందు వైరాగ్యం, భోగేషు వైరాగ్యం. హౌ డు ఐ గెట్ దట్? ఇంద్రియాలకి భోగాలకి. ఇంద్రియార్థేషు శబ్దాదిషు దృష్టాదృష్టేషు భోగేషు వైరాగ్యం, విరాగభావ వైరాగ్యం. ఇంద్రియములకు విషయమైనటువంటి శబ్దస్పర్శరసగంధాదులే భోగములు. అవి దృష్టములు, అనుదృష్టములు, అదృష్టములు. అంటే ఇహలోకానికి చెందినవి, పరలోకానికి చెందినవి. అదృష్ట భోగములు అంటే నాకు స్వర్గం కావాలి, రంభగారితో డ్యాన్స్ వేయాలి, అక్కడ ఇంద్రుడి గారితో చెస్ ఆడాలి, ఇలాంటివన్నీ అదృష్టాలు. వాటి యందు ఏ విధమైన కించిత్ లేశమాత్రం కూడా ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా ఉండడమే, అటువంటి మనస్థితియే వైరాగ్యం అనబడును. ఇంద్రియార్థేషు వైరాగ్యం, భోగేషు వైరాగ్యం. ఈ భోగేషు కెన్ బి టూ టైప్స్: లౌకిక భోగాలు, పారలౌకిక భోగాలు, దృష్ట అదృష్ట భోగముల యందు. ఎలా కలుగుతుంది వైరాగ్యం? దానంతా వస్తుంది ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. భోగముల వైపు ఇంద్రియాలను పోనివ్వకుండా నియమించుకోవడం. ఇంద్రియాలు మంచివా చెడ్డవా? ఆ? ఇంద్రియాలు భగవంతుడిచ్చిన గొప్ప వరం. కన్ను కనబడలేదనుకోండి, పాము తొక్కి కాలుతో కాటుపడి చనిపోవచ్చు. చెవులు వినపడలేదనుకోండి, బస్సు వెనక నుంచి వచ్చి గుద్దేసి చచ్చిపోవచ్చు. చేత ఇంద్రియములు చాలా గొప్ప వరములు. ఈజ్ పెయిన్ ఏ బేన్ ఆర్ ఏ బూన్? పెయిన్ హియర్ సిగ్నిఫైస్ ఇంద్రియ విషయాలు. ఈజ్ పెయిన్ ఏ బేన్ ఆర్ ఏ బూన్ అంటూ ఒక వెస్ట్రన్ ఫిలాసఫరు వ్రాసినటువంటిది ఉన్నది. వాటి ద్వారానే, ఇంద్రియాల ద్వారానే వ్యవహారం నడుస్తోంది. రెండు రకాల ఇంద్రియాలు మనందరికీ తెలుసు: బుద్ధీంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతాయి, రెస్పాన్స్. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంలో ఉన్న వ్యవహారాలను లోపలికి పట్టుకొస్తాయి. అంటే ఒకటి ఇన్వర్డ్ ఛానల్, ఇంకొకటి అవుట్వర్డ్ ఛానల్. సో ఆధ్యాత్మిక సాధనకు కూడా దేహేంద్రియాల సహకారం చాలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకు ఆధ్యాత్మిక సాధన చేయాలని ఎంతో ఉంది, కానీ వైరల్ ఫీవర్ వచ్చేసింది, ఆయన రాలేకపోయారు, కూర్చోలేకపోయారు అనుకోండి. ఈ విధంగా మనకు తోడ్పడడానికి ఇవ్వబడిన ఈ పరికరాలను మన అధీనంలో ఉంచుకోవాలి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథంగేవచ బుద్ధిశ్చ సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. బుద్ధి అనే సారథి గారు మనస్సు అనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను చక్కగా నియంత్రిస్తే ఉత్తమ మార్గంలోకి పోయి ఆధ్యాత్మిక సాధన మెరుగుపడుతుంది. చక్కగా మనస్సును పగ్గాలు పట్టుకొని మనసు అనే దానితో ఇంద్రియాలను చక్కగా నియంత్రించలేకపోతే దుష్టాశ్వ ఇవ సారథౌ, కఠోపనిషత్తు. సో ఇంద్రియం తాలూకా లక్షణం ఏంటంటే, అదేదైనా ఒక వస్తువుని చూడడమో వినడమో చేసిందనుకోండి, రిపీటెడ్గా అలా చేసేసరికి దానికి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి
అది కావాలి కావాలి అనే తపన, తృష్ణ ఎక్కువైపోతుంది. దాని వలన భావోద్రేకాలు, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటాం, అది స్టార్ట్ అవుతుంది. మనకు చాలామంది తెలుసు, సాయంత్రం అయ్యేసరికి ఆ టీవీ సీరియల్ ఆన్ చేయకుండా ఉండలేరు. ఎక్కడున్నా వెళ్ళిపోవాలండి. ఏమంటే నా సీరియల్ వచ్చేస్తుందండి, వెంటనే వెళ్ళిపోవాలి. ఏమిటి? అది ఇంద్రియాలకు లోనై వశమై ఉండడమే ఆ టీవీ సీరియల్. ఇంద్రియం చిన్నపిల్లల లాంటిది. ఇంద్రియ నిగ్రహం పిల్లల పెంపకం లాంటిది. ముందేదో ఏడుస్తున్నారు, నువ్వు చాక్లెట్ ఇస్తాను, ఆ తర్వాత అదే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇవ్వకపోతే మారం చేస్తారు, కిందని దొర్లి ఏడుస్తారు. సరే ఇవి లాస్ట్ సారి అని చెప్తూ ఇస్తాం, ఎప్పుడూ లాస్ట్ సారి అది. సో ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవనుకోండి, మన ప్రయత్నం సాగనివ్వదు. ఏ పని చేసినా దాని మీద ఏకాగ్రత ఉండనివ్వదు. ఇక్కడ కూర్చున్నాము ధ్యానంలోను, ఇక్కడ వ్యాస మహాముని చెప్పినటువంటి పరమాత్మ వాక్యాలను వినడానికి కూర్చుని మనసు ఎక్కడికో పోతుంది, ఇంద్రియాలు ఎటో వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? వాటి పనే బయటికి వెళ్ళి విషయాన్ని సేకరించడం కాబట్టి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః అంటూ 2వ అధ్యాయంలో చెప్పారు. అవి ఎంత డేంజరస్! హరంతి ప్రసభం మనః. ఇన్ ఎ స్ప్లిట్ సెకండ్ దే విల్ స్టీల్ యూ అవే ఫ్రమ్ ది టార్గెట్. ప్రసభం. ఏం చేస్తాయి ఇంద్రియాలు? వాటికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సీనియర్ ఫ్రెండ్. ఎవరు? మనసు గారు. ఆయన కూడా జత కలుపుకుంటాయి. ఒరే రారా, మనసు నువ్వు ఉంటేనే అవి అనుభవించడానికి వీలవుతుంది. అది చాలా రక్తి కడుతుంది, రాగం ద్వేషం అన్నీ పుడతాయి. కాబట్టి నువ్వు ఊరా అంటే ఇంద్రియాలు పిలిస్తే మనసు వెళ్ళిపోతుంది. అసలు మనసే పంపించింది ఇంద్రియాలను. కాబట్టి ఆ జత వెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి విషయం మీద లంకె పడుతుంది. అది వద్దు అని బుద్ధిగారు చెప్తారు. అరే ఇది మంచిది కాదురా, టీవీ చూస్తూ పరీక్షల ముందు టైం వేస్ట్ చేసుకోవడం, పరీక్ష ఫెయిల్ అయిపోతావురా, తర్వాత నానా అనర్థాలు వస్తాయిరా అని బుద్ధి చెప్తుంది. అబ్బే, ఒక్క అరగంటే కదా, ఒక్క ముప్పావు గంటే కదా అని మనసు, ఇంద్రియాలు ఫోర్స్ చేస్తాయి. బుద్ధి మాట మనసు వినదు. అదే సారథి మాట విననటువంటి గుర్రాల్లాగా తయారవుతుంది. మన శరీరంలోనే రోజు యుద్ధం జరుగుతుంది. దేనికి? బుద్ధికి, ఇంద్రియాలు ప్లస్ మనస్సుకి. ఇంద్రియాలు మనస్సు ఎప్పుడూ ఓ పార్టీ, బుద్ధి మరో పార్టీ. ఈ రెండు పార్టీలకి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి బుద్ధి ఏం చేస్తుంది? ఈ మనసు ఇంద్రియాలకు లొంగిపోయి పార్టీ మార్చేసి వాళ్ళ పార్టీలో కలిసిపోతుంది. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? మనసు చేసిన పనులను, ఇంద్రియాలు చేసిన పనులను సమర్థించడం మొదలు పెడుతుంది. కానీ లంచం తీసుకున్నాడు, తీసుకోకూడదని తెలుసు. బుద్ధి చెప్తుంది వద్దురా, తాగినప్పుడు జల్సాగా ఉంటుంది, దొరికిపోతే జైలే రమ్మంటది అన్నట్టుగా చెప్తుంది. పాపం వినడు. మళ్ళీ ఈ బుద్ధి మనసు ఒకటైపోయి ఆ లంచం తీసుకోవడాన్ని, ఆ తాగడాన్ని సమర్థించడం మొదలుపెడుతుంది. బుద్ధి కూడా సమర్థిస్తుంది. ఇంకంతే వాడి పని. చేత ఏం చెప్తున్నారంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఈ ఇంద్రియములు హరంతి ప్రసభం మనః. ఒక త్రాగుబోతుకు తాగితే ఎంత డేంజరో చెప్పాలని తీసుకొచ్చి ఒక గ్లాసు నిండా ఆల్కహాల్ ఆయన తాగేటటువంటి ఆ విస్కీని పోసి దాంట్లో ఒక 2 క్రిములను వేసి చూపించారు. వెంటనే 2 క్రిములు ఇలా ఇన్స్టంటేనియస్గా చచ్చిపోయి ఆల్కహాల్లో పడేసరికల్లా, ఏమయ్యా ఏమిటి తెలిసింది అని అడిగారు తాగుబోతు. మనకేం తెలిసింది? ఆల్కహాల్ తాగితే చస్తాం అని తెలిసింది.
అతనికేం తెలిసింది? చూసారా? ఆల్కహాల్ తాగితే కడుపులో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నాడు. కడుపు శుద్ధి అవుతుంది అన్నాడు. అలా ఉంటుంది. ఏ ఇంద్రియ సంబంధమైనటువంటి భోగమునైనా ఒక్క మొదటిసారే నో అనే అవకాశం ఉన్నది. ఒక్క మొదటిసారి. ఆ మొదటిసారి ఈల్డ్ అయ్యారా ఆ బుద్ధితో పాటు, ఇక పట్టుకుంటుంది అంతే. పొరపాటుగా ఎలా ఉంటుందో చూద్దామని ఒక్కసారి ప్రయత్నించారా, అంతే సంగతులు చిత్తగించవలెను. వాటికి స్లేవ్ అవ్వాల్సిందే. ఇంద్రియాల విషయాలలో ఎప్పుడూ అప్రమత్తత ఉండాలి. ఎందుకు? ప్రమాదో వై మృత్యు. వేరే మృత్యు అంటూ లేదు. ఇంద్రియాల విషయాలలో, మనసు విషయాలలో జారుబాటే మృత్యు. సనత్సు జాతీయుల వారు బోధించారు మహాభారతంలో వ్యాసుల వారి ద్వారా. వ్యాసుల వారే సనత్సు జాతీయులు, వేరే ఎవరు లేరు. ఆయనే రాశారు. ప్రమాదో వై మృత్యు. ఇంద్రియ విషయాలలో, మనస్సు విషయాలలో ఈ ఇంచుక జారుబాటే మృత్యు. అది లేకుండా ఉండడమే మోక్షం. క్రమం తప్పకుండా చేసే పనులకు రోజు చేస్తున్నాగా, అందరూ పుచ్చుకుంటున్నారుగా లంచం, అందరూ రెడ్ లైట్ జంప్ చేసేస్తున్నారుగా అని సమర్థించుకోవద్దు. దానికే శాస్త్రం అనేక రకములైన సాధనలను, తపస్సులను, వ్రతాలను, నియమాలను, ఉపవాసాలను అలవాటు చేసింది. అవన్నీ మర్చిపోయాం. మరి ఇంద్రియాలు లాగిన వైపు పరిగెడుతున్నాం. ఇంద్రియ నిగ్రహాన్ని పతంజలి సూత్రాలలో ప్రత్యాహారము అంటారు. ఓకే. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. అహంకార, అహంకరోమి ఇది అహంకార, నేను చేయుచున్నాను అనేటటువంటి భావనయే అహంకారము. అహంకార ఏవా, అహంకారమేవా చదవకూడదు. అహంకార, అహంకారము తెలుగులో అహంకారమే, అహంకార ఏవా. అనహంకార అంటే అహంకారం లేకుండా ఉండటం. వాటిని ఇంతకుముందు చెప్పారండి ముందు దాంట్లోని. ఇదేదో చూస్తూ ఉంటేనేమో అమానిత్వం అదంభిత్వంలో ఉన్నట్టే ఉంది. మళ్ళీ అమానిత్వానికి అహంకారానికి ఏమిటండి వ్యత్యాసం? అదంభిత్వానికి అహంకారానికే నాకు సరిగా తెలియలేదు మొన్న చెప్పే వరకును. ఇప్పుడు అహంకారాన్ని మరో మాట పట్టుకొచ్చారు వేదవ్యాసుల వారు. అంటే ఏమిటి? అహంకార భావ ఏవ అనహంకార భావ. అనహంకార అహంకార అభావ ఏవ, అహంకారాభావ ఏవ అన్నారు. అహంకారము లేకుండాటయే అనహంకారం. అంతమించి భాష్యం అక్కర్లేదురా నీకు. అహంకారం అంటే ఈ పాటికి నీకు గట్టిగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్నది అందులోనే. దాన్ని పెద్దగా నన్ను భాష్యం రాసి నిన్ను కన్ఫ్యూజ్ చేయక్కర్లే. నీకున్నవి గర్వం, పొగరు ఏవేవి అంటావో అవన్నీ లేకపోవడం అనహంకారం. ఓ, ఉందా లేదా గర్వం? ఒక్కసారి ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది. అహమస్మి, అహమస్మి. అమానిత్వం అంటే కూడా గర్వం లేకపోవడం మనం చూసుకున్నాం. అసంభిత్వం అంటే నిరాడంబరం అన్నాం. అమానిత్వం అంటే వినయం అన్నాం. మరి అహంకారం అని మళ్ళీ ఎందుకు చెప్పారు? అమానిత్వం, అనహంకారం పదాల అర్థం ఒక్కలాగానే ఉన్నది. ఏమిటా సూక్ష్మమైనటువంటి భేదం? అమానిత్వం అంటే మానిత్వం అంటే ఆలోచన స్థాయిలో గర్వం. అంటే మనసులో నాంతవాడు లేడు అని ఎప్పుడు భావిస్తూ కార్యాలు చేయడం మానిత్వం. మనసుకు సంబంధించినటువంటి గర్వం, మనసు స్థాయిలో గర్వం. అది లేకపోవడం అమానిత్వం.
అంటే ఆలోచనలో కూడా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అనుకోకపోవడం అమానిత్వం. అనహంకారం అంటే వాచిక స్థాయిలో గర్వం లేకపోవడం. అంటే మాట్లాడుతున్నప్పుడు గర్వం లేకపోవడం. మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నారు, గర్వం లేకుండా ప్రతిదానికి నేను నేను అని యాడ్ చేస్తూ ఉంటారు మాటల్లో. నా శరీరం అండి, నా జ్వరం అండి, ఈవెన్ జ్వరాన్ని కూడా మై ఫీవర్ అంటాం. ఓకే, జ్వరం వచ్చిందండి, ఇంకా తగ్గలేదండి అంటే సరిపడుతుంది. మై బాడీ, మై ఫీవర్ అని చెప్పక్కర్లేదు. అది అలవాటు అయిపోతుంది మొదటి నుంచి. అదే మానసిక స్థాయిలో అయితే మానిత్వం, అది లేకపోవడం మానిత్వం. అదే వాచిక స్థాయిలో అయితే అహంకారం. నాకు సన్మానం చేశారు, నాకు పట్టుపంచి పెట్టారు, మా ఆవిడతో పాటు నాకు శాలువా కప్పారు, నన్ను కుర్చీ మీద కూర్చోమన్నారు, నన్నే ముఖ్య అతిథి చేయమన్నారు, నీకంటే బాగా ఎవరు చెప్పలేరని పొగిడారు. ఇవన్నీ ఏమిటండి? వీళ్ళు ఎలా ఉంటారంటే, అమెరికాలో బాగా మంచు పడుతోందిట అని ఎవరో మొదలుపెట్టారనుకోండి, అబ్బాయి నేను వెళ్ళినప్పుడు అసలు పడలేదు, మాకు మంచు అంటే భయం లేదు, మా అబ్బాయి బాగా ప్రొటెక్ట్ చేశాడుగా, మేము వెళ్ళినప్పుడు అసలు మంచే పడలేదు అంటూ వాళ్ళ అనుభవాలను మొదలుపెట్టేస్తారు. భూమి మీద ఏ విషయం చెప్పండి, అంతా సొంత డబ్బాకి తీసుకొస్తారు. ఎంతసేపు ఆత్మస్థుతే ఉంటుంది. దానిని అహంకారము. ఆత్మస్థుతి, పరనింద, ఈ రెండే అహంకారానికి సూచనలు. ఒక్కసారి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోయినా ఎదుటి వాళ్ళని ఏదో విధంగా కించపరచాలి అనే ఉద్దేశంతో శాస్త్ర విషయంలో చర్చలు అలా ఉండదు, ఇలా ఉన్నదని చెప్పడం సరే, వాళ్ళని ఫిజికల్గానో ఇంకో విధంగానో తక్కువగా చెప్పడాన్ని అహంకారం అని అంటారు. అహంకారం ఎందువల్ల వస్తుంది? ఇంకొకరు నేను ఎందుకు తక్కువగా చెప్తున్నాను, నేను గొప్ప అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. అది అంటే వాచిక స్థాయిలో. అదే కర్మస్థాయిలోకి వెళ్ళింది అనుకోండి, అహంకారం షో ఏర్పడుతుంది. అంటే ప్రతి పనిని చేసే దాంట్లో డెమాన్స్ట్రేషన్, బోర్డులు ఇవి అవి. ఏదైనా పని చేసి మీ బోర్డు పెట్టండి సార్, మీ పేరు రాయండి సార్ అంటే ఈ యాక్షన్లోకి దిగుతుంది. దానినే డంబం అంటారు. ఒక ఐదుగురు కలిసి ఒక ట్యూబ్లైట్ డొనేట్ చేశారు కోవిల్కి. ఎంత ట్యూబ్లైటు? 150 రూపాయలు. ఇప్పుడు ఆ కాలంలో 40 రూపాయలు. ఐదుగురు వాటి పేర్లు ఎర్రక్షరాలతో ట్యూబ్లైట్ మీద రాసేసారు, పెట్టారు. ట్యూబ్లైట్ పెట్టకముందే బాగుంది కోవిల, పెట్టిన తర్వాత ఎరుపు వల్ల నల్లగా అయిపోయింది. అలా ఉంటుంది డంబం అంటే. అది డాంబికం, దంభం. ఇప్పుడు తెలిసిందా ఈ చిన్న డిఫరెన్స్? మానసిక స్థాయిలో ఉంటే మానిత్వము, వాచిక స్థాయిలో ఉంటే అహంకారము, కాయిక స్థాయిలో అంటే కర్మస్థాయిలో యాక్షన్ రూపంలో ఉంటే డాంబికము. ఈ మూడు మూడు లెవెల్స్. ఒకటి ఉంటే రెండోది వచ్చేస్తుంది. అవన్నీ ఫ్రెండ్సే, ఏం ప్రాబ్లం లేదు. మనసులో ఉంటే ఆ మాటలో వస్తుంది, మాటలో వస్తే చేతలో వస్తుంది. మూడింటిని దూరంగా పెట్టుకోని చెప్పడానికే వ్యాస మహర్షి ముందు ఆ రెండు చెప్పి తర్వాత నువ్వు మాట కూడా జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకర ఏవ చ జన్మ మృత్యుజర వ్యాధి దుఃఖదోషానుదర్శనం. దంభిత్వం అంటే ప్రదర్శన, ప్రవర్తనలో అహంకారం చూపించుకోవడం. అహంకారం అంటే మాటలు కోటలు దాటడం. చాటర్ బాక్స్, సెల్ఫ్ డబ్బా అంటాం కదా, అది. ఎప్పుడు చెప్పినా వాళ్ళ గురించో, వాళ్ళ మనవల గురించో, వాళ్ళ ఇల్లు గురించో, వాళ్ళ సంపద గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో ఇంకోటో చెప్పుకుంటాం. అమానిత్వం, అదంభిత్వం,
అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఒక్క విలువ చాలండి జీవితాన్ని మార్చేయడానికి. వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే 21 విలువలు ఎవరు పెంపొందించుకుంటే వాడికే కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ధ్యాన యోగం కానీ జ్ఞానం కానీ. విలువలు లేనిదే ఏ నేను నిష్కామంగా కర్మ చేసేస్తానండి, కానీ అహంకారంలో ప్రవర్తిస్తానండి, ఇంకే నామం ఇంకేం చేస్తాను? కుదరదండి. యోగము అంటే చేస్తున్న దాంతో యూనియన్. అది కుదరాలి అంటే ఈ 21 కమాండ్మెంట్స్ ఫాలో అయి తీరాలి. సాధన పంచకంలో 40 మెట్లు ఎక్కి తీరాలి. అక్కడలాగే ఇక్కడ మెట్లు ఆయన 40 చెప్పారు, ఈయన 21 చెప్పారు. కొన్ని కలిసిపోయి ఉంటాయి, అందువల్ల అలా ఉంటుంది. సో అహంకారం అక్కడికి రాదు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. ఆ పాట అంత ఈజీ కాదు, జాగ్రత్తగా రేపు నిధిధ్యాసన చేస్తాం. ఒక కాంపౌండ్ ఫ్రేజ్ పెట్టారు: జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ అట్లా దోష అనుదర్శనం. చూద్దాం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. మౌనం. తదేకో వశిష్ఠః శివః కేవలోహం. తదేకో వశిష్ఠః శివః కేవలోహం. చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. యద్బ్రహ్మ తత్వమసి భవయాత్మని. యద్బ్రహ్మ తత్వమసి భవయాత్మని. యద్బ్రహ్మ తత్వమసి భవయాత్మని. బ్రహ్మతత్వమసి భవయాత్మని. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, 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 అహమస్మి. ఈ అహమస్మిలో అహంకారము ఇత్యాదులు ఏవి ఉండవు. అహమస్మి, అహమస్మి,
భోగాలు ఉండవు, ఇంద్రియాల ప్రసక్తి లేదు. అహమస్మి. స్వస్తి.